సమ్మెబాట పట్టారు లారీ ఓనర్లు. బీమా ప్రీమియం తగ్గింపుతో పాటు తెలుగు రాష్ట్రాలకు సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు లారీ ఓనర్స్. లారీల సమ్మెతో సరుకు రవాణాపై ఎఫెక్ట్ కనిపిస్తోంది. అయితే నిత్యావసర వస్తువులకు సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో లారీలకు బ్రేకులు పడ్డాయి. సమ్మెబాట పట్టారు లారీ ఓనర్స్. బీమా ప్రీమియం తగ్గింపుతో పాటు ఏపీ తెలంగాణకు సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు లారీ యాజమాన్యాలు. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలతో జరిపిన చర్చలు సఫలం కాకపోవడంతో సమ్మెకు దిగారు లారీ ఓనర్స్. ఆటో గూడ్స్ వాహనాలు మినహా అన్ని రకాల తేలికపాటి, మధ్య తరహా, భారీ సరుకు రవాణా వాహనాలన్నీ బంద్లో పాల్గొంటాయన్నారు లారీ ఓనర్స్ అసోసియేషన్ నేతలు. బీమా ప్రీమియం తగ్గింపుతో పాటు మరికొన్ని డిమాండ్లను ప్రతిపాదించారు యూనియన్ నేతలు. దేశవ్యాప్తంగా డీజిల్, గ్యాస్ ధరలు ఏకీకృతం చేయడం, 15 ఏళ్లు దాటిన లారీల పర్మిట్ల రద్దును ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలకు ఒకే పర్మిట్ విధానం ఉండేలా చేయడంతో పాటు ఓవర్లోడ్ కు లారీ యాజమాన్యాలను బాధ్యులు చేయకుండా వినియోగదారులు బాధ్యత వహించేలా చట్టాల్లో మార్పులు చేయాలంటున్నారు లారీ ఓనర్స్. సమ్మె కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల వాహనాలు, గ్రేటర్ హైదరాబాద్ లో 70,000 వాహనాలు నిలిచిపోయాయి. డీసీఎంలు కూడా సమ్మెకు మద్దతిస్తుండటంతో సరుకు రవాణాపై ఎఫెక్ట్ పడుతోంది. అయితే నిత్యావసర వస్తువులైన పాలు, కూరగాయలు, మంచినీళ్లు, మందులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాను మాత్రం సమ్మె నుంచి మినహాయించారు. ఇక మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి స్ట్రైక్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రాధిక, ప్రస్తుతం మనం కూకట్పల్లి దగ్గర ఉన్నాం. అయితే పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన ఇంట్లో వాడే ప్రతి సామాను కూడా లారీలోనే తీసుకొస్తారు. ఇక తాగే పాల నుంచి మొదలుకుంటే వండే కూరగాయల వరకు, పప్పులు, ఉప్పులు, నూనెలు ఇవన్నీ కూడా లారీలోనే పట్టుకొస్తుంటారు. ఇలాంటి లారీలన్నీ కూడా ఈ రోజు నుంచి వెళ్ళి సమ్మె చేస్తున్నారు, నడపని అంటున్నారు వీళ్ళంతా కూడా. మరి ఇక్కడ చాలా మంది లారీ ఓనర్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు వీళ్ళకి తక్లీఫ్ ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు సమ్మెలోకి దిగుతున్నారు అన్న చెప్పండి అన్న, ఎందుకు మీరు సమ్మె చేస్తున్నారు? గత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వ విధానాలే దీనికి కారణమండి. మేము గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాము మా కష్టాలు తీర్చామని చెప్పి. పోయిన సంవత్సరం 2015లో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందం చేసుకోవడం జరిగింది మా యొక్క కష్టాల గురించి. వాళ్ళు కేవలం రాతపూర్వకంగా రాసి ఇచ్చారు కానీ అందులో ఏ ఒక్క డిమాండ్ కూడా దాన్ని పూర్తి చేయలేకపోయినందునే తిరిగి మేము ఇవాళ మాతో పాటు దక్షిణాదిలోని రాష్ట్రాలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. అన్న, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని లారీలు ఉన్నాయి, ఎంతమంది లారీ ఓనర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు? ఒక్క మన రాష్ట్రంలోని లారీలో పాల్గొంటున్నాయా, పక్క రాష్ట్ర పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా పాల్గొంటున్నారా? మన తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 3 లక్షల లారీలు ఉన్నాయండి. దానిలో డీసీఎంలు, తర్వాత గూడ్స్ వెహికల్స్ అన్నీ ఉన్నాయండి. దాంతోపాటు కూడా పక్కన ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా 3,50,000. అదేవిధంగా మొత్తం తెలంగాణ కాకుండా, ఆంధ్ర కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి మొత్తం 16 లక్షల లారీ యజమానులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారండి. సరే, ఈ సమ్మెలో అత్యవసర పదార్థాలు అయినటువంటి పాలు కావచ్చు, నీళ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇలాంటి వాటికి ఏమైనా మినహాయింపులు ఇస్తారా, లేదంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా సమ్మెలో పాల్గొనాలంటారా? లేదండి, ప్రస్తుతం ప్రజలను దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది జరగొద్దని చెప్పి ఒక 3 రోజుల వరకు, 4 రోజుల వరకు మేము పాలు, నీరు, మందులు మరియు వెజిటేబుల్ కూరగాయల వరకు మాత్రం ఎగ్జామ్స్ ఇచ్చాము. ఒకవేళ కనుక ప్రభుత్వం కనుక తిరిగి మా చర్చలు సఫలం చేయకపోతే మాత్రం తప్పకుండా అవి కూడా ఆపడానికి మా యజమానులు తయారుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ చేసే వాళ్ళకు కూడా. కాబట్టి తప్పకుండా ఒక 3 రోజుల తర్వాత కనుక ప్రభుత్వం దిగి రాకపోతే తప్పకుండా డీజిల్, పెట్రోల్ కూడా ఆపడానికి మేము తయారుగా ఉన్నామండి. అన్న, ఇప్పుడు మీకున్న సమస్యలలో ప్రధానమైన సమస్య సింగిల్ పర్మిట్ విధానం అంటున్నారు. అసలు ఈ సింగిల్ పర్మిట్ విధానం అంటే ఏంది, దీనివల్ల మీకు వచ్చే లాభం ఏంది, లేకపోవడం వల్ల వచ్చే నష్టం ఏంది? సింగిల్ పర్మిట్ విధానం అనేది భారతదేశంలోని 29 రాష్ట్రాలు అమలు చేస్తున్నారండి. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణ కూడా పక్క రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఈ సింగిల్ పర్మిట్ అంటే ఒక రాష్ట్రంలో సింగిల్ పర్మిట్ తీసుకుని పక్క రాష్ట్రానికి ఎన్నిసార్లు అయినా పోయి రావచ్చు సంవత్సరం నుంచి. దానికి 5,000 రూపాయలు తీసుకొని సంవత్సరానికి ఒక పర్మిట్ ఇస్తారండి. లేకపోతే ఇవాళ సింగిల్ పర్మిట్ లేకపోతే ఒక లారీ ఒక పక్క రాష్ట్రానికి పోవాలంటే దానికి ఒక రోజుకు ఒక ట్రిప్ ఒక్కటికి 1,500 రూపాయలు, లేదా ఒక నెల ఒక్కటికి 5,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. అంటే సంవత్సరానికి 60,000 చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే నిత్యావసర వస్తువులు కూడా పెరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ సింగిల్ పర్మిట్ విధానం అనేది తెలంగాణ రాష్ట్రాల మధ్యలో అమలు చేస్తలేరు. పక్కన ఉన్నటువంటి కర్ణాటక అమలు చేస్తున్నారు, పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర చేస్తున్నారు. అదేవిధంగా ఏపీ వాళ్ళు కూడా పక్కన తమిళనాడు చేస్తున్నారు, ఒరిస్సాకు చేస్తున్నారు, కర్ణాటక చేస్తున్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వెళ్తే ఇది 2 ప్రభుత్వాల మధ్య ఒప్పందం జరగకపోవడం వల్ల దీనివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే 2-3 రోజుల క్రితం రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి మీతో వచ్చి చర్చలు జరిపారు, మాట్లాడారు. మరి ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరైనా వచ్చారా, మాట్లాడారా? ఏపీ ప్రభుత్వం నుంచి మా దగ్గర రాలేదు, కానీ ఏపీ ప్రభుత్వం మంత్రి గారు కూడా నిన్న మీటింగ్ పెట్టారు. మా స్థానిక లారీ యజమానులతో మాట్లాడడం జరిగిందని తెలిసింది. తప్పకుండా 2 రోజులు చేస్తామంటున్నారు. ఏది ఏమైనా సింగిల్ పర్మిట్ ఇంప్లిమెంటేషన్ ఆర్డర్ మా చేతికి వచ్చేంత వరకు మా సమ్మె కొనసాగుతుంది తప్పకుండా.
అన్న ఇప్పుడు మీరు మొత్తం ఓన్లీ లారీలో పాల్గొంటున్నాయా, ట్రక్కులు కానీ డీసీఎంలు కానీ అట్లాంటి ఏమేమి పాల్గొంటున్నాయి? లేదండి, తప్పకుండా అండి, అన్నీ కూడా మా సంఘంలో సభ్యులేనండి. లారీలు, ట్రక్కులు, డీసీఎంలు, ట్రైలర్స్, ఇంక్లూడింగ్ గూడ్స్ ఆటోలు కూడా దీనిలో ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే చిన్న లారీ గూడ్స్ వాళ్ళు కాబట్టి లోకల్గా ఏదైనా ఒకటి తిరిగితే తిరగొచ్చు, ఎందుకంటే వాళ్ళ పాపం దాని మీద ఆధారపడతారు కాబట్టి అవి ఏమన్నా కిలోమీటర్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోతాయంటే బయటికి వెళ్ళాం కాబట్టి మిగతా ట్రైలర్స్ కానివ్వండి, పెద్ద హెవీ వాహనాలు, డీసీఎంలతో సహా అన్నీ కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నాయి. అయితే ఈ సమ్మె గట్టిగానే చేస్తున్నారా? ఎన్ని రోజుల దాకా చేయాలనుకుంటున్నారు? ఇది సమ్మె మేము గట్టిగానే చేస్తున్నామంటే ఎట్టి పరిస్థితులు కూడా ఈ సమ్మె విరమించలేదు. అది 2 రోజుల, 3 రోజుల, 5 రోజుల, 10 రోజుల. ఈసారి మా లారీ యజమానులు ప్రత్యేకించి దక్షిణాదిలో లారీ యజమానులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి తప్పకుండా ప్రభుత్వం లొంగి వచ్చేంత వరకు అది వారం కానివ్వండి, 10 రోజులు కానివ్వండి, ఎన్ని రోజులు చేయడానికి మా లారీ యజమానులు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే లారీ తిప్పితే మాకు రూపాయి మిగులుతలేదు. దానికి వ్యతిరేకంగా మేము కంపల్సరీగా ఈ బంద్లో పాల్గొంటున్నాం కాబట్టి బంద్ సక్సెస్ అయ్యేంత వరకు ఎన్ని రోజులైనా కానివ్వండి తప్పకుండా మేము సమ్మె కొనసాగిస్తాం, నిరవధికంగా కొనసాగిస్తాం. అయితే మీ డిమాండ్లు ఏంది? కొన్ని ముఖ్యమైన, అన్ని డిమాండ్లు అయితే చెప్పలేం కానీ ఇప్పుడు కొన్ని ముఖ్యమైన ఏమన్నా ఉంటే అవి చెప్పండి. కేంద్ర ప్రభుత్వం వద్ద ఏదైతే డిసెంబర్ 29 అమెండ్మెంట్ చేసి మోటార్ వెహికల్ యాక్ట్ పెనాల్టీ పెంచిందండి, అవి తగ్గించాలని. అదేవిధంగా 1 ఏప్రిల్ అంటే రేపటి నుంచి ఇది ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ 50% ఒకేసారి పెంచారు, దాన్ని కూడా తగ్గించాలని చెప్పి నేషనల్ హైవేస్ మీద ఏదంటే టోల్స్ ఉన్నాయో వాటి యొక్క రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, అవి మాకు అనుకూలంగా లేవని చెప్పి ప్రత్యేకంగా ఎంటీ బండి పోతే కూడా టోల్ చెల్లించాల్సి వస్తుంది. అది ఇవాళ మార్కెట్లో లోడింగ్ లేకపోవడం నుంచి 100,000 కిలోమీటర్లు మేము ఎంటీ కూడా వెళ్తున్నాం, అది కూడా నష్టం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద సింగిల్ పర్మిట్ విధానము, డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయడం యాక్సిడెంట్ జరిగినప్పుడు, అదేవిధంగా 15 సంవత్సరాలు బళ్ళు రద్దు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా విరమించేంత వరకు మా డిమాండ్స్ పూర్తి చేసేంత మేము తప్పకుండా సభలో పాల్గొంటున్నామండి. సో అయితే ఇది మొత్తానికి వీళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పయ్య కూడా తిరగట్లేదు. తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, 2 రాష్ట్రాల్లో కూడా లారీలన్నీ కూడా పూర్తిగా బంద్ చేస్తున్నాం అంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఈ సమ్మె ఇలాగనే కొనసాగుతుంది అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీనివాస్.